ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ ప్రార్థనలన్నీ ఆయన ఆలోకించుచున్నాడు. ఆపత్కాలంలో నీవు మొరపెట్టగా నిన్ను ఆదుకునే గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చదని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు ఎటువంటి వ్యాధి చేత ఉన్నావు, ఎటువంటి బలహీనత చేత ఉన్నావు, ఎటువంటి సమస్యలు శోధనలు ఉన్నావో, ఎటువంటి రోగంతో బాధపడుతున్నావో, ఆ బాధను బట్టి నీవు ప్రార్థించగా నిశ్చయంగా ఆయన నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయం చేయను. ప్రతి వ్యాధిని ముట్టుటకు ఆయన శక్తిగల సమర్థుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, విడుదల కలుగుచున్నది. కాబట్టి యెహోవా రాఫాగా ఆయన్ని నిన్ను ముట్టి నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరచును. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అవునయ్యా, ఎంతమంది అయితే వ్యాధి బాధల చేత, సమస్యల చేత బాధపడుతున్నారో దయతో వారందరినీ జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి ఒక్కరి ప్రార్థన నువ్వు ఆలకించుచున్న దేవుడవు. ప్రతి గాయములను మీరే మాన్పివేయండి. ప్రతి వ్యాధిని మీరే ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు సాక్షులుగా వారందరినీ మీరే నిలబెట్టుకొనమని, ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.